ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. సో చాలా జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం. ఓకే. సింపుల్గా నిన్న నాకు మెయిల్ ఇచ్చిన వాళ్ళకి సింపుల్గా అక్కడ వాళ్ళు జాబ్ తయారు చేశారు ఎలాగలాగా. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఆ జాబ్ ఇన్సైడ్ దిస్ జాబ్ అంటే జాబ్ రన్ ఎలా చేయాలనే దానికోసం నేను చెప్పాను. జస్ట్ శాంపిల్ జాబ్. సో ఇన్సైడ్ దిస్ జాబ్ అనా జస్ట్ మనకి షెల్ కమాండ్స్ కొన్ని రాయమని చెప్పాను. షెల్ కమాండ్స్ అంటే ఏంది? లైనెక్స్ కమాండ్స్, జస్ట్ షెల్ స్క్రిప్ట్ అన్నట్టు. లైనెక్స్ కమాండ్స్ నే షెల్ కమాండ్స్ అంటారు, షెల్స్ కమాండ్స్ నే షెల్ స్క్రిప్ట్ అంటారు, అంతే. సో దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. మనకి వెబ్సైట్ ని ఎలా డిస్ప్లే చేసాం అలా రాసుకోండి, ఏముంది అక్కడ. సో సింపుల్ గా చెప్పాలంటే షెల్ కమాండ్స్ ఏమున్నాయి? వెల్కమ్ టు జెంకిన్స్, అట్లా. వెల్కమ్ టు జెంకిన్స్ వెబ్సైట్లో ఎట్లాగా అట్లా వెల్కమ్ టు జెంకిన్స్. సో వెల్కమ్ టు జెంకిన్స్ రాసుకోండి. అవసరమైతే వెల్కమ్ టు జెంకిన్స్ అనేదాన్ని ఒక ఫోల్డర్, ఒక ఫైల్లో కూడా సేవ్ చేసుకోండి. అంటే ఏంది? అప్పుడు మై ఫస్ట్ జాబ్, జస్ట్ అట్లా మై ఫస్ట్ జాబ్. అప్పుడు ఇది యాక్చువల్గా ఇన్సైడ్ జాబ్. ఇది ఒక ఒక కమాండ్ ఇట్లా మీరు రాసుకోండి, అర్థమైందా? అంటే రాసుకొని అప్పుడు జాబ్ అనేది రన్ చేయండి. ఇన్సైడ్ దిస్ జాబ్ జస్ట్ రైట్ డౌన్ దిస్ స్టేట్మెంట్, మై ఫస్ట్ జాబ్. అది రాసి, అర్థమైందా? అది రాసి ఆ ఇన్సైడ్ జాబ్ లో ఆ మాట రాయండి. రాసేసి మీరు, ఎస్ ఫ్రెండ్స్, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేసి అప్పుడు కమ్ బ్యాక్ టు డాష్ బోర్డ్. అగైన్ కమ్ బ్యాక్ టు డాష్ బోర్డ్, ఎస్. డాష్ బోర్డ్, కమ్ బ్యాక్ టు డాష్ బోర్డ్, ఎస్. ఈ డాష్ బోర్డ్ లోకి రండి, అంతే. సో కమ్ బ్యాక్ టు డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ లోకి మీరు ఈ డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఏంది కనపడిద్ది? ఎస్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ న్యూ ఐటమ్ కదా తయారు చేసింది ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఇక్కడ న్యూ ఐటమ్ లోకి వెళ్ళి కదా మనం తయారు చేసాం. న్యూ ఐటమ్ అని క్లిక్ చేసి ఆ న్యూ ఐటమ్ పేరు ఇచ్చాం. న్యూ ఐటమ్ పేరు ఏంది? ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ ఐటమ్ పేరు ఏదో నీ ఇష్టం, ఫస్ట్ జాబ్ సంథింగ్. ఫస్ట్ జాబ్ అనేది ఐటమ్ పేరు. అంటే దిస్ మీన్స్ వాట్? ఫస్ట్ జాబ్ అంటే ఏంది? జాబ్ నేమ్ ఇది, యాక్చువల్ గా జాబ్ నేమ్. జాబ్ నేమ్, అట్లా జాబ్ నేమ్ అది. ఇన్సైడ్ దిస్ జాబ్ జస్ట్ వి క్రియేట్ ఏ ఫైల్. ఇన్సైడ్ దిస్ ఫైల్ టెక్స్ట్ ఉంది అక్కడ, ఇట్లా. ఇది దీనినే కమాండ్స్ అని పిలుస్తున్నాం, అట్లా. అంటే జాబ్ లోపల ఉందన్నమాట. జాబ్ పేరేమో ఇది, జాబ్ లోపలేమో ఈ కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ అన్ని ఏంటంటే ఇదిగో మై ఫస్ట్ జాబ్ అనే ఫైల్లోకి నేను వర్క్ రైట్స్ రాసుకుంటున్నా. ఇది ఫైల్ యాక్చువల్ గా. ఇది డేటా యాక్చువల్ గా. డేటాని ఇక్కడ ఏమంటాం? స్క్రిప్ట్ అంటాం. దట్స్ ఇట్, స్క్రిప్ట్. సో ఇదంతా ఎక్కడ ఉందంటే ఇదిగో మై ఫస్ట్ జాబ్ అనే దాంట్లో ఉంది. జాబ్ నేమ్ ఫస్ట్ జాబ్. సో అలాగే తయారు చేసి న్యూ ఐటమ్కి వెళ్ళి ఫస్ట్ జాబ్కి వెళ్ళి ఇన్సైడ్ జాబ్ లో ఇవి రాయాలి అంటున్నా. ఇవి రాసుకొని మీరు సేవ్ చేసుకోండి, అర్థమైందా? ఇవి రాసుకొని మీరు సేవ్ చేసుకోండి జనరల్ గా. ఎస్, అంతే, అయిపోయింది. సో ఇవి రాసుకొని మీరు సేవ్ చేసుకున్న తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, ఇవి రాసుకొని మీరు సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? స్ట్రైట్ గా, ఎస్ ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ లోకి రండి అంటున్నాను. అప్పుడు డాష్ బోర్డ్ లోకి వచ్చినప్పుడు మీకేం కనపడుద్ది? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే జాబ్ నేమ్ ఇచ్చామో, ఏది? ఇది ఫస్ట్ జాబ్ అనేది ఇచ్చారు కదా మీరు. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ జాబ్ ఇచ్చారు కదా. ఆ ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ కనిపించింది యాక్చువల్. అట్లా ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ కనపడుద్ది. అది అది విషయం. ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ కనపడుద్ది. సో ఈ ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ కనపడ్డప్పుడు, ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఫస్ట్ జాబ్ అనేది అక్కడ కనపడ్డప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ప్లే బటన్ ఒకటి ఉంటుంది. యాక్చువల్ గా ప్లే బటన్, ఇక్కడ ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఇట్లా. ప్లే బటన్, ఇలా ప్లే బటన్ కనపడుద్ది. ప్లే ప్లే. సో ఇది ఇది ప్లే బటన్ యాక్చువల్ గా. ఏది? ఈ జాబ్ కి ఎదురుగా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తారు. అంటే అప్పుడు ప్లే బటన్ ఎప్పుడైతే క్లిక్ చేశారో ఈ జాబ్ అనేది రన్ అయితే ఈ జాబ్ లో ఏమున్నాయి? ఇదిగో ఇది వెల్కమ్ టు సంథింగ్, అంటే ఇది స్క్రిప్ట్ అన్నట్టు. అప్పుడు అది స్క్రిప్ట్ పాస్ ఆఫ్ అయ్యేలా తెలిసిపోద్ది నీకు. అప్పుడు రన్ చేసిన వెంటనే, అంటే ఇక ఏం లేదు, రన్ చేసిన వెంటనే అదే బిల్డ్ అయితే, ఇక బిల్డ్ అయితే అది బిల్డ్ నెంబర్ 1 గా మొదలైతే తయారైతే, అంతే. అదే బిల్డ్ అంటే.
రియల్ టైంలో అంటే ఇది జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి రియల్ టైం అనేది దీని తర్వాత వచ్చింది నెక్స్ట్. ఇప్పుడు నేను చెప్పబోయేది రియల్ టైమే. అంటే ఇది అర్థం చేసుకోవడానికి అసలు యాక్చువల్గా ఇట్లా అంటే ప్లే బటన్ నొక్కి మనం ఇట్లా రన్ చేయొచ్చు జాబ్ని. రియల్ టైంలో కూడా ఇంత, రియల్ టైంలో కూడా ఇంతే చేయొచ్చు. ప్లే బటన్ నొక్కితే జాబ్ రన్ అయ్యింది అంతే. ప్లే బటన్ నొక్కితే జాబ్ రన్ అయింది. ఎస్, జాబ్ రన్ అయిన తర్వాత సార్ ఓకే సార్, మరి అది జాబ్ సక్సెస్ ఆ ఫెయిలా అనేది ఏమొచ్చింది? యాక్చువల్ గా నువ్వు ఎప్పుడైతే ప్లే బటన్ నొక్కి ఇక్కడ రన్ చేసావో అప్పుడు బిల్డ్ అయింది అనమాట. అప్పుడు బిల్డ్ 1 అయింది అది. అప్పుడు దాని ఎదురుగా అంటే ఫస్ట్ జాబ్ ఎదురుగా ఇదిగో ఈ ఫామ్ డిస్ప్లే అయింది 1 అని. ఫస్ట్ జాబ్ ఎదురుగా ఇట్లా డిస్ప్లే అయింది అనమాట 1. అప్పుడు ఆ 1 అంటే ఎప్పుడు నువ్వు ప్లే చేసినప్పుడు ఫస్ట్ జాబ్ ఎదురుగా ఇలాంటిది డిస్ప్లే అవుతుంది నీకు. అప్పుడు అలాంటి డిస్ప్లే అంటే బిల్డ్ 1 బాబు చేసేసాను అని అర్థం. అదే బిల్డ్ 1 తయారు చేశాను చూసుకొని. అప్పుడు 1 అనేది నువ్వు క్లిక్ చేస్తే 1 అనే దాని మీద నువ్వు క్లిక్ చేసినప్పుడు యెస్ ఫ్రెండ్స్, అర్థమైందా? 1 అనేది నువ్వు క్లిక్ చేసిన వెంటనే అప్పుడు నీకు ఏమొస్తాయి అంటే యెస్ ఫ్రెండ్ 1 అనేది క్లిక్ చేస్తే అప్పుడు నీకు ఏమొస్తాయి? యెస్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. స్టేటస్ అని, యెస్ ఫ్రెండ్స్ స్టేటస్ అని, అర్థమైందా? స్టేటస్ తర్వాత చేంజెస్ అని, తర్వాత నెక్స్ట్ దాంట్లో కన్సోల్ అవుట్‌పుట్ వచ్చిద్ది. అది అప్పుడు వచ్చిద్దనమాట అది. అంటే నిన్న మీరు ఎవరైనా ట్రై చేసుంటే మీకు అర్థం కాదు. అక్కడ దాకా ఆపేసాం కాబట్టి. అక్కడ 1 అనేది వస్తది. ఎప్పుడు నువ్వు ప్లే బటన్ నొక్కినప్పుడు. అప్పుడు 1 అనేది వస్తది. ఆ 1 క్లిక్ చేస్తే ఇక్కడ స్టేటస్ వస్తది, చేంజెస్ వస్తది, కన్సోల్ అవుట్‌పుట్ వస్తది. వాటితో పాటు మరేం వస్తాయి సార్? వాటితో పాటు మనకి ఇదిగో ఎడిట్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా వస్తది. బిల్డ్ ఇన్ఫో కూడా వస్తది. ఎడిట్ బిల్డ్ ఇన్ఫో కూడా వస్తది. తర్వాత డిలీట్ బిల్డ్ ఇన్ఫో కూడా వస్తది. డిలీట్ బిల్డ్. ఆహా! అంటే బిల్డ్ కూడా డిలీట్ చేసుకో. బిల్డ్ కూడా ఎడిట్ చేసుకో. ఆ బిల్డ్ కన్సోల్ అవుట్‌పుట్ ఇక్కడ చూసుకో. కన్సోల్ అవుట్‌పుట్ అనేది అట్లా. బిల్డ్‌ని రీనేమ్ చేయొచ్చా? యెస్, రీనేమ్ కూడా చేసుకో వచ్చిద్ది. బిల్డ్‌ని రీనేమ్ అంటే బిల్డ్ పేరు మార్చుకుంటావా? మార్చుకో. ఇట్లా పేరు మార్చుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు. అసలు దానికి బిల్డ్ రన్ చేసినప్పుడు వచ్చే అవుట్‌పుట్‌ని కూడా చూడొచ్చనమాట ఇది. అంటే ఎప్పుడైతే మీరు ఆ బిల్డ్ అనేది ఒకటని వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే ఇవొస్తాయి. అప్పుడు కన్సోల్ అవుట్‌పుట్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే అప్పుడు అదొస్తది. యెస్, బిల్డ్ సక్సెసా? ఫెయిలా? అప్పుడు కనపడిద్ది. యెస్, బిల్డ్ సక్సెస్. సూపర్. అవుట్‌పుట్ సంథింగ్ అని. కన్సోల్ అవుట్‌పుట్. సో, అట్లనమాట. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్‌గా ఇది అంతా కూడా బ్రౌజర్‌లో ఉపయోగించి మనం చేస్తున్నాం. అంతే జెంకిన్ అనే బ్రౌజర్‌లో ఇక్కడ. జెంకిన్ అనేది బ్రౌజర్ ద్వారాగా ఉపయోగించి మనం చేస్తున్నాం. మరి బ్రౌజర్ ద్వారా ఉపయోగించిన జెంకిన్ ఎక్కడ నడుస్తుంది సార్? అది లైనక్స్ సర్వర్‌లో నడుస్తుంది. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఏ సర్వర్. దిస్ ఈస్ యువర్ లైనక్స్ మిషన్. దిస్ ఈస్ యువర్ లైనక్స్ మిషన్. సో, అండర్ థిస్ లైనక్స్ మిషన్స్ జెంకిన్స్ ఈస్ రన్నింగ్ హియర్. జెంకిన్స్ రన్నింగ్. యెస్, జెంకిన్స్ ఇక్కడ నడుస్తుంది ఈ లైనక్స్ మిషన్‌లో. అక్కడ జెంకిన్స్ నడవబట్టే నువ్వు ఈ స్టోరీ అంతా నడపగలుగుతున్నావు ఇక్కడ. ఇక్కడ ఇది బ్రౌజర్ ద్వారా జరిగే పనంతా ఇది. అక్కడ నడుస్తుంది గాబట్టే అంటే ఈ మనకి లైనక్స్ అసలెలా ఉపయోగపడిద్ది రియల్ టైమ్‌లో అంటే ఇట్లా ఉపయోగపడిద్ది. లైనక్స్‌లోనే కర్త, కర్మ, క్రియ టోటల్ స్టోరీ అంతా నడుస్తా ఉంది. మరి ఇది ఏందిది బ్రౌజర్ ద్వారాగా నడుస్తా ఉంది కర్త. సరే మీరు బ్రౌజర్ ద్వారాగా నడుస్తదంటున్నారు. అంతా లైనక్స్ సర్వర్‌లో జరుగుతుందంటున్నారు గదా! మరి ఇప్పుడు మనం ఫస్ట్ జాబ్ అని ఇక్కడ ఇదిగో ఈ ఎక్కువ వెల్కమ్ టు జెంకిన్స్ అని మై ఫస్ట్ జాబ్ అని రాసారే ఒక ఫైలు. ఇదంతా గూడా అక్కడే స్టోర్ అయితదా ఏంది? అక్కడే స్టోర్ అయిద్ది. నువ్వు వాటెవర్ యూ ఆర్ డూయింగ్ హియర్ థాట్ విల్ బి స్టోరింగ్ ఇంటూ సర్వర్. ఎక్కడ? జెంకిన్స్‌లో. ఓహో! అంతేనా? అంతే. నువ్వు జస్ట్ ఇక్కడేందంటే ప్లే జేస్తున్నావు అంతే. ఇక్కడ బ్రౌజర్ ద్వారాగా అన్ని విషయాలు చూస్తున్నావు అంతే. బట్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇంటూ దిస్ సర్వర్. దిస్ సర్వర్ నేమ్ ఈస్ వాట్? జెంకిన్స్ సర్వర్. Jenkins server is available in the Linux environment. So this Linux server, this Linux mission, under this Linux mission, my Jenkins software is running. So whatever the things which we are writing here, that will be storing inside my Jenkins server. ఎస్ ఆర్ నో? ఈ జెంకిన్ ఎక్కడుంది అనంటే ఎస్ AWS లో ఉంది. అంటే జెంకిన్ సర్వర్ అని అంటున్నారు ఏంది మీరు? అంటే జెంకిన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి జెంకిన్ సర్వరే. బట్ ఏ ఎన్విరాన్మెంట్ లైనక్సా? విండోసా? ఇది లైనక్స్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాలి మీరు. యెస్, currently I am working a Jenkins CI/CD pipeline under the Linux environment, not Windows environment. విండోస్ ఎన్విరాన్మెంట్ కాదు. నేను లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ఎందుకు లైనక్స్ వాడతారు అందరూ అంటే కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ ఈజీ, వర్క్ ఈజ్ వెరీ ఫాస్ట్,
more secured, no virus, no updates, cheap cost, very less cost. That's why most of the people are using Linux missions. మరి లైనెక్స్ మిషన్స్ ఉపయోగించినా దాన్ని పూర్తి స్థాయిలో ఇదిగో బ్రౌజర్ దాకానే యాక్సెప్ట్ చేసి మనం తీసుకుంటున్నాం కదా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? సచ్ వే దట్ దే క్రియేటెడ్ జెంకిన్స్. ఎక్కడన్నా ఇన్స్టాల్ చేసుకో, నేను మాత్రం ఇట్లాగే రన్ అవుతా, ఇట్లాగే ఓపెన్ అవుతా. ఇదే అది రియల్ టైం అయినా ఎక్కడైనా ఇదైనా సరే అంటాడు అవుడు జెంకిన్స్ వాడు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫైల్స్ ఇవన్నీ మీరు చేస్తా ఉంటున్నారు కదా, స్క్రిప్ట్ ఫైల్స్ అవన్నీ కూడా, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే జెంకిన్స్ లో స్టోర్ అవుతాయి అంటున్నారు ఇక్కడ సర్వర్ లో. మరి ఏ ప్లేస్ లో స్టోర్ అవుతాయి? ఎస్, రియల్ టైం ఆన్సర్ క్వశ్చన్ ఇది. అర్థమైందా? అంటే ఏ ప్లేస్ లో స్టోర్ అవుతాయి అనేది కూడా క్వశ్చనే. సరే, అది పక్కన పెడితే మీరు అంటున్నారు ఇక్కడ ఇక్కడ ప్లే బటన్ ఉపయోగించి చేయొచ్చు అంటున్నారు కదా. ఈ ప్లే బటనే కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా జాబ్ రన్ చేయడానికి? ఉంది. ప్లే బటనే కాకుండా జాబ్ రన్ చేయడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మరి ఆప్షన్ ఏంది? ఎస్, ఆప్షన్ ఏంది? ఎస్, ఆప్షన్ ఏంటంటే ఆ ఆప్షన్ ఎప్పుడు వర్కౌట్ అయింది అంటే ఇది ఆప్షన్ నెంబర్ 1. either we go for play button or some other option also available. why? ఎందుకు అటు ఇచ్చాడు అంటే జెంకిన్స్ అనేవాడు అంత కన్వీనియంట్ గా ఇచ్చాడు. ప్లే బటన్ అయినా నొక్కు, లేదంటే ఇంకోటైనా నొక్కు. ఇంకోటి నొక్కాలంటే ఏం చేయాలా? ఎస్, సెకండ్ ఆప్షన్ ఏముంది అంటే బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఒకటి ఉంది. అది వేరే విషయం, అది నేను కూడా అది కూడా చెప్తాను. ఫస్ట్ మాత్రం ఇది రన్ చేస్తే, జాబ్ రన్ చేస్తే బిల్డ్ రన్ చేస్తున్నాడు. ఓకే, సరే అది పక్కన పెడితే, సరే ఇప్పుడు మరి జెంకిన్స్ అనే దాంట్లో జెంకిన్స్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది అక్కడ చూద్దాం, తర్వాత సెకండ్ ఆప్షన్ తర్వాత చూద్దాం. జెంకిన్స్ అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఇదిగో ఇదంతా కూడా జెంకిన్స్ సర్వర్ లో స్టోర్ అయ్యిద్దని మీరు అంటున్నారు కదా. ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? ఏ ప్లేస్ లో స్టోర్ అయ్యిద్ది మాకు అంటే? ఎస్ ఫ్రెండ్స్, మనం జనరల్ గా ఇదిగో వేర్ వేర్ ఎస్ ఫ్రెండ్స్, రియల్ టైమ్ ఆన్సర్ ఇది, క్వశ్చన్ ఇది. వేర్ లిబ్ జెంకిన్స్, వేర్ లిబ్ జెంకిన్స్. మీరు సిడి కొట్టండి, సిడి వేర్ లిబ్ జెంకిన్స్ అని కొట్టి ఇదిగో వర్క్ స్పేస్ దట్స్ ఇట్. ఆ వర్క్ స్పేస్ అనే దాంట్లో ఎస్, ఇక నా ఫైల్స్ మొత్తం, నా స్క్రిప్టింగ్ మొత్తం, నా అవుట్పుట్ అంతా ఇక్కడ స్టోర్ అవుతా ఉంటుంది. ఎక్కడది? ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్ ఇన్ఫో, థర్డ్ జాబ్ డాష్ డాష్ డాష్, అన్ని ఇన్ఫర్మేషన్, ఆల్ ద జాబ్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు దిస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఇది. ఎక్కడది? వేర్ లిబ్ జెంకిన్స్ వర్క్ స్పేస్. ఏంటది? ఓకే, ఎక్కడది స్టోర్ అయ్యేది? ఇక్కడ. ఎక్కడది? సో స్లాష్ వేర్ లిబ్ జెంకిన్స్ వర్క్ స్పేస్. అదే యాక్చువల్ వేర్ లిబ్ జెంకిన్స్ వర్క్ స్పేస్ ఇక్కడ స్టోర్ అయ్యింది యాక్చువల్ గా. జెంకిన్స్ వర్క్ స్పేస్ అక్కడ. వర్క్ స్పేస్ అనేది ఏంది? ఎస్, వేర్ అనేది ఏంది తెలుసు, లెబ్ అని తెలుసు, జెంకిన్స్ అన్ని వర్క్ స్పేస్ మొత్తం అక్కడ. సో అక్కడ ఏం స్టోర్ అయింది? ఆల్ ద జాబ్స్ information will be stored inside this folder. నువ్వు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈజీగా. అర్థమైందా? మొత్తం ఈజీగా అంటే ఏంది? అక్కడ అన్నీ ఉంటాయి. ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్. ఎస్ ఫ్రెండ్స్, అట్లా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. అట్లా అర్థమైంది? అట్లా అట్లా ఆ విధంగా అన్నీ ఉంటాయి యాక్చువల్గా. అది నువ్వు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఆ లొకేషన్కి వెళ్ళి. అది అంటే ఇక్కడ దాకా చూస్తే గానీ నీకు అర్థం కాదు. అప్పుడు చెక్ చేసినప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి ఒక జాబ్ నడుస్తుందంటే చెప్పాను, ఒక జాబ్ సక్సెస్ అయిందంటే అక్కడ మార్కు, టిక్ మార్క్ పడింది. అర్థమైందా? టిక్ మార్క్. అర్థమైందా? అదే జాబ్ నడవలేదంటే ఈ మార్క్ పడింది. ఇదేమో టిక్ మార్క్, ఇదేమో ఈ సింబల్ అంటే ఏంది? క్రాస్ సింబల్, ఎక్స్ సింబల్ అట్లా. సో ఇదేమో ఫెయిల్యూరు, ఇదేమో సక్సెస్. సరే సార్, బాగుంది, దాని వరకు చెప్పారు, అర్థమైంది. ఇప్పుడు బటన్ అనేది ఉపయోగించకుండా, బటన్ అనేది ఉపయోగించాం సార్. ఏది? ఇది మీరేం చెప్పారు? ఒక న్యూ ఐటమ్ తీసుకొని ఒక జాబ్ క్రియేషన్ చేస్తే ఆ జాబ్ అనేది ఫస్ట్ జాబ్ అనేది ఇట్లా వస్తుంది. అర్థమైంది? తర్వాత ఇది ఇట్లా 1 వస్తుంది. ఓకే, ఎప్పుడు బిల్డ్ చేసినప్పుడు 1 వస్తుంది, బిల్డ్ నెంబర్ ఇది 1 వస్తుంది, దాని ఎదురుగా ఫస్ట్ జాబ్ ఎదురుగా ఇట్లా వస్తుంది. ఓకే,
దాని ఎదురుగా ఇదిగో ప్లే బటన్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ప్లే బటన్, దిస్ ఇస్ వాట్ ప్లే బటన్ ఇట్లా ఉంటుంది. సో ఈ బటన్ నొక్కితే వెంటనే ఇదిగో మళ్ళీ రెండో జాబ్ క్రియేట్ అయింది. మళ్ళీ ఈ బటన్ నొక్కితే మళ్ళీ అట్లా క్రియేట్ అయింది. అది వేరే విషయం. అయితే నేనేమంటానంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ బటన్ కాకుండా ఈ ఫస్ట్ జాబ్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి, రన్ చేయడానికి ఇంకేమైనా ఉందా? ప్లే బటన్ కాకుండా ఉంది. మరి అదేంది ఇది ప్లే బటన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అందరికి అర్థమైంది చాలా మందికి. మరి సెకండ్ ఆప్షన్ ఏంది? ఎస్, సెకండ్ ఆప్షన్ అనేది ఏంటంటే దాని పేరు ఏంది? ఎస్ ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ పేరు ఏంటంటే బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఉంది. బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఉంది. ఓహో, మరి బిల్డ్ నౌ అంటే అంటే ఈ జాబ్ని నువ్వు రన్ చేయాలంటే, ఈ జాబ్ని నువ్వు బిల్డ్ చేయాలంటే అని మరి ఎక్కడ, అది ఎక్కడ ఉంటుంది? వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, హౌ షుడ్ ఐ రీచ్ దేర్, హౌ షుడ్ ఐ బిల్డ్ నౌ, అంటే హౌ షుడ్ ఐ యూస్ బిల్డ్ నౌ ఆప్షన్. ఎస్, బిల్డ్ నౌ అనేది ఆప్షన్ బాస్. ఈ ఆప్షన్ అంటే ప్లే బటన్ అన్నా బిల్డ్ నౌ అన్నా రెండు ఒకటే పని చేస్తాయి. ప్లే బటన్ అనేది కాకుండా మనకి ఈ జాబ్ని రన్ చేయడానికి మరొక మెథడ్ కూడా ఉంది. అదే బిల్డ్ నౌ అనే మెథడ్. ఫస్ట్ మెథడ్ ఇది, ఇది రెండో మెథడ్. సరే, రెండో మెథడ్ రీచ్ అవ్వాలంటే ఎట్లా? బిల్డ్ చేయాలంటే రెండో మెథడ్ అంటే ఇది చేయాలంటే రెండో మెథడ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి, ఎస్ ఫ్రెండ్స్, అంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ది ఫస్ట్ జాబ్, క్లిక్ ఆన్ ఫస్ట్ జాబ్. ఎస్, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ప్రతిరోజు నేర్చుకుంటే కానీ రాదు. క్లిక్ ఆన్ ఫస్ట్ జాబ్. ఓకే, ఫస్ట్ జాబ్ క్లిక్ చేసిన తర్వాత దెన్ యూ విల్ సి. ఎస్ ఫ్రెండ్స్, నువ్వు అది క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన వెంటనే, క్లిక్ చేసిన వెంటనే ఏమైతే తెలుసా, నీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి. క్లిక్ చేస్తేనే అర్థమైంది, క్లిక్ చేస్తేనే నీకు ఆప్షన్ కనపడింది. వాటిలో ఏంది? ఎస్ ఫ్రెండ్స్, స్టేటస్ అనేది ఒకటి, చేంజెస్ అనేది మరొకటి, స్టేటస్ చేంజెస్, మళ్ళీ వర్క్ స్పేస్ అనేది మరొకటి, వర్క్ స్పేస్ అర్థమైందా? బిల్డ్ నౌ మరొకటి, ఏంటది? బిల్డ్ నౌ, బిల్డ్ నౌ మరొకటి. ఎస్ సార్, అట్లా చూసారా, స్టేటస్ అని, చేంజెస్ అని, వర్క్ స్పేస్ అని, బిల్డ్ నౌ అని. ఆ, ఇక నేను చెప్పాను కదా, ఇక మొత్తం ఉంటాయి. ఏది ఇక డిలీట్, కాన్ఫిగర్, రీనేమ్, సంథింగ్ సంథింగ్, అర్థమైన ఎన్ని ఉంటాయి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? ఎస్, వాటిలో ఫస్ట్ జాబ్ అనేది క్లిక్ చేసినట్టే నాకు కావాల్సింది ఏంటంటే ఎస్, బిల్డ్ నౌ. ఎస్, నువ్వు దీన్ని క్లిక్ చేస్తే చాలు, బిల్డ్ అయిపోతుంది. అప్పుడు బిల్డ్ అయిపోయి వెంటనే ఇదిగో సెకండ్ ఇచ్చింది నెంబర్. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసావా, మళ్ళీ మూడు ఇచ్చిద్ది దాన్నే. మూడోసారి, మళ్ళీ నాలుగోసారి క్లిక్ చేసావా, మళ్ళీ ఇది ఇచ్చిద్ది నెంబర్, బిల్డ్ నెంబర్ ఇది 3, 1, 2, 3. ఎక్కడ ఇచ్చిద్ది అది? ఈ జాబ్ ఎదురుగా ఇచ్చిద్ది. ఈ జాబ్ ఏది? ఇది ఫస్ట్ జాబ్ ఉంది కదా, ఇట్లా ఇక్కడ ఇచ్చిద్ది అది. ఇక్కడ, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఇచ్చేసి దాని కింద జస్ట్ నువ్వు ఎన్నిసార్లు బిల్డ్ నౌ అని కొడితే అన్నిసార్లు సెకండ్, అన్నిసార్లు థర్డ్, అన్నిసార్లు ఫోర్త్. అర్థమైందా? సో దీని మీద నువ్వు క్లిక్ చేస్తే అసలు ఆ బిల్డ్ సక్సెస్ ఆ ఫెయిల్ అనేది అక్కడ అవుట్పుట్ తో సహా కనపడుతుంది. ఎప్పుడు? ఈ బిల్డ్ నెంబర్ పైన క్లిక్ చేయాలి నువ్వు. ఆ బిల్డ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే అప్పుడు కనపడుద్ది. అప్పుడు మరొక ఆప్షన్స్ కనపడుతుంది. ఏమని? ఇది చేంజెస్, ఎస్ ఆర్ నో. అప్పుడు కన్సోల్ అవుట్పుట్ అవి కనపడుతుంది. కన్సోల్ అవుట్పుట్ తర్వాత బిల్డ్ డిలీట్, బిల్డ్ రీనేమ్, ఇవన్నీ కన్సోల్ అవుట్పుట్ కనపడుతుంది ఇక్కడ. కన్సోల్ ఇట్లాగా మనం చూస్తాం. కన్సోల్ అవుట్పుట్ అనేది అక్కడ వస్తుంది. నిన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఎక్సలెంట్ గా అర్థమైంది ఇది కన్సోల్ అవుట్పుట్ అనేది. అర్థమైందా? ఇట్లా. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కన్సోల్ అవుట్పుట్ అనేది అక్కడికి వస్తుంది. ఇది అంటే ఇక బిల్డ్ని రన్ చేయడానికి ఈ రెండు దారులు ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. అసలు ఈ బిల్డ్ రన్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ చూడటానికి ఇదిగో కన్సోల్ అవుట్పుట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఆ జాబ్ ఎదురుగా బిల్డ్ నెంబర్ ఉంటుంది. ఆ బిల్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే నీకు కన్సోల్ అవుట్పుట్ వచ్చేస్తుంది ఆప్షన్. కన్సోల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దాని లోపల అన్ని కనిపిస్తాయి. అసలు ఏంటి, అది సక్సెస్ ఆ ఫెయిల్, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏముంది, ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనిపించింది. అంటే నీ జాబ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. జాబ్ అంటే ఏం లేదు, లైన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఇన్సైడ్ విచ్ యు ఆర్ రైటింగ్ ఇన్సైడ్ దిస్ జాబ్. దట్స్ ఇట్, అంతే. అది రియల్ టైమ్ అని ఏదైనా ఇంతే, ఇబ్బంది లేదు. ఇది స్టోరీ. సరే, ఈ స్టోరీలో సరే సార్ బాగుంది, ఇక్కడ ఇంతవరకు అయిపోయింది సార్. ఇప్పుడు అంటే జాబ్స్ వరకు కొంచెం అవగాహన వచ్చింది, జాబ్ వరకు. సో వాట్ అబౌట్ ప్లగ్ఇన్స్? ఇది జాబ్స్ ప్లగ్ఇన్స్ అర్థమైందంటే వచ్చినట్టే. జాబ్స్ ప్లగ్ఇన్స్, జాబ్ అనేది కొంచెం అర్థమయ్యేటట్లుగా అయింది. ఇప్పుడు ప్లగ్ఇన్స్.
ప్లగిన్స్ ప్లగిన్స్ అంతే, ప్లగిన్స్. అర్థమైందా? ప్లగిన్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ప్లగిన్ అనేది ఏంది అని అంటే, చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు. ఇదిగో ఇక్కడ ఇదేంది, ఇది మ్యావెన్. అర్థమైంది? మ్యావెన్. ఇక్కడ ఇదేంది, ఇది ఎస్, ఇది గిట్ హబ్. అర్థమైందా? ఇక్కడ ఏమో ఇది గిట్ హబ్, ఇది యాక్చువల్గా గిట్ హబ్. ఇది ఇదేమో మ్యావెన్, ఇక్కడేమో జెంకిన్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట, ఇక్కడ ఉంటాయి. సో జెంకిన్స్ ఇక్కడ ఉంది, గిట్ హబ్ ఇక్కడ ఉంది, మ్యావెన్ ఇక్కడ ఉంది. సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది? గిట్ హబ్ లో ఉంటుంది. డెవలపర్ రాసిన సోర్స్ కోడ్ గిట్ హబ్ లో ఉంటుంది యాక్చువల్గా. సో యాక్చువల్గా ఈ డెవలపర్ వీడు, అదే వీడు తన ల్యాప్టాప్ నుంచి ఇదిగో ఇది సర్వర్, ఇది సర్వర్. సో తన ల్యాప్టాప్ నుంచి ఇది తన ల్యాప్టాప్. ఇది ఏంటి? ఇది డెవలపర్, ఈజ్ ఎ డెవలపర్. ఈ డెవలపర్ అనేవాడు ఇక్కడ కోడ్ రాస్తాడు, ఇక్కడ కోడ్ రాసి ఇక్కడ పుష్ చేస్తాడు. అర్థమైందా? ఇక్కడ కోడ్ రాసి ఎస్ సారీ ఇక్కడ నుంచి ఇట్లా రాసి ఇలాగా ఈ సర్వర్ లో కోడ్ రాసి ఇక్కడ పుష్ చేస్తాడు. ఎక్కడికి? గిట్ హబ్ లోకి పుష్ చేస్తాడు. అర్థమైంది? అంటే తన లోకల్ మిషన్ నుంచి సర్వర్ కి కనెక్ట్ అయ్యి, ఇది సర్వర్ యాక్చువల్గా, సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇది కోడ్ పుష్ చేస్తాడు ఇక్కడికి. అప్పుడు గిట్ హబ్ లోకి కోడ్ పుష్ అయ్యింది అంతే. అప్పుడు కోడ్ అనేది గిట్ హబ్ లో ఉంది, జెంకిన్ ఏమో ఇక్కడ మరొక సర్వర్ లో కూర్చుంది ఆల్రెడీ. దిస్ ఈజ్ వన్ మోర్ సర్వర్. ఎస్. సో మ్యావెన్ అనేవాడు వన్ మోర్ సర్వర్ లో కూర్చున్నాడు. ఎస్. వాడిని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం, వీడిని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం, వీడిని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. అర్థమైందా? ఇది ఒక సర్వర్. ఇదేమో గిట్ హబ్ లో ఏమో అది రిమోట్ రిపో, అది ఎక్కడుందో అది క్లౌడ్ రిపాజిటరీ, క్లౌడ్ స్టోరేజ్ ఏరియా ఇది. మరి డెవలపర్ వాడెక్కడున్నాడు? వాడెక్కడి నుంచో ఉండి దీనికి చేసేసాడు. ఎట్లా అన్నమాట. సో ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, జెంకిన్స్ అనే దాంట్లో ప్లగ్ఇన్ అనేది నువ్వు ఇన్స్టాల్ చేసినా జెంకిన్స్ ఈ గిట్ హబ్ మాట్లాడుకునే శక్తి సాలదు. ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా జెంకిన్స్ లో ఆ జెంకిన్స్ అనేది గిట్ హబ్ అనేది మాట్లాడుకోవడానికి కష్టంగా ఉంటది అనమాట. ఆ కష్టాన్ని తీర్చాలంటే మనం దాన్ని మధ్యలో కాన్ఫిగర్ చేయాలి. ఎస్, నాట్ ఓన్లీ ఇన్స్టాలింగ్ ద ప్లగ్ఇన్స్, యు మస్ట్ కాన్ఫిగర్ ద జెంకిన్స్ అండ్ గిట్ హబ్. Not only installing the Maven plugin, we need to configure the Maven and Jenkins. అది అక్కడ విషయం. ఇది నేర్చుకోవడానికి టైం పట్టిద్దని రేపు అని చెప్తాను నీకు. అర్థమైంది? అది అర్థమయ్యే భాష చాలా తక్కువ మందికి అర్థమైంది, కొంతమందికి సడన్ గా అర్థం కాదు. అంటే ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసావుగా, మరి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే కనెక్షన్ రావాలిగా, రాదు. మరి ఏం చేయాలా? రావడానికి మనం కాన్ఫిగర్ చేయాలా. ఓహో, కాన్ఫిగర్ అంతే. ప్లగ్ఇన్ అనేది నువ్వు జెంకిన్స్ లో ఇన్స్టాల్ చేసుకున్నావు, కరెక్టే. బట్ జెంకిన్స్ డజంట్ నో ఎనీథింగ్ వేర్ ఇట్ ఈస్, విచ్ సర్వర్ ఇట్ ఈస్, వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ Maven టూల్. డోంట్ నో జెంకిన్స్. ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన జెంకిన్స్ కి ఏం ఇన్ఫర్మేషన్ రాదు. ఓ జెంకిను, ఇదిగో Maven అనేది పలానా ఐపీ అడ్రస్ లో ఈ సర్వర్లు ఉంది చూడమ్మా అందో. ఎట్లా అయితే నో, అది చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయగానే వచ్చేస్తారా? అబ్బా, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయగానే వచ్చే పని ఇంకేమి రాదు. ఎట్లా తెలిసిద్ది అది? ఓ Maven ఈజ్ అవైలబుల్ ఇన్ సర్వర్ నెంబర్ 1.3.3.4, బట్ జెంకిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ సర్వర్ నెంబర్ 5.6.7.8. బట్ హౌ దిస్? నో, ఆల్ దీస్ థింగ్స్ నో. ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఈ Maven కి జెంకిన్స్ కి కనెక్షన్ అనేది రాదు. కనెక్షన్ అనేది రావాలంటే వాటిని కాన్ఫిగర్ చేసుకోవాలి మనం. ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? జెంకిన్స్ లో కాన్ఫిగర్ చేయాలి మనం. ఎస్. అంటే జెంకిన్స్ లో ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, అసలు కాన్ఫిగర్ చేసిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఆ ప్లగ్ఇన్ అనేది ప్లగ్ఇన్ అనేది Maven కి కనెక్షన్ కలిపిద్దా లేదా అప్పుడు తెలిసింది నీకు. అప్పుడు దాకా నీకు తెలియదు. నేను జస్ట్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద ప్లగ్ఇన్స్. నో, ద కనెక్షన్ విల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. అది వెంటనే అడిగిద్ది జెంకిన్, ఏ హూ ఆర్ యూ, వై ఆర్ యూ యూజింగ్. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ జెంకిన్స్ అనేది ఏంది? ఒక ఆటోమేషన్ CI/CD బిల్డ్ టూల్, ఆటోమేషన్ టూల్ అది. మరి బిల్డ్ చేయాలంటే ఏం కావాలా? Maven కావాలి. Maven ఎక్కడుంది? ఇట్ ఈస్ అవైలబుల్ సమ్ ఎనదర్ సర్వర్.
బట్ బిల్డ్ జరగాలంటే ఏం కావాలి? మావెన్ కమాండ్స్ రన్ చేయాలి. అంటే మావెన్ కమాండ్స్ అనేది రన్ చేయాలంటే ఇప్పుడు ఈ జెంకిన్స్ కి మావెన్ కి రెండింటికి మధ్య కాన్ఫిగరేషన్ మొదలుపెట్టి ఆ పని అంతా చేయాలి. కాన్ఫిగర్ జరిగిన తర్వాతే ఈ మావెన్ అనేది జెంకిన్ చెప్పినట్టు మాట వింటది. జెంకిన్ కి మావెన్ అర్థమైంది, మావెన్ కి జెంకిన్ అర్థమైంది. అదర్వైజ్ ఇద్దరికి ఎవడి భాష ఏం అర్థం కాదు. కాన్ఫిగరేషన్ చేయాలి, ఇన్స్టాలేషన్ చేయాలి. ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. ఎస్, ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే, ప్లగ్ఇన్. సరే సరే, మరి మీ అందరికీ ఒక క్వశ్చన్ యాక్చువల్గా. అంటే మీరు మర్చిపోయారు లేదో, 47 వచ్చారు, గుడ్, ఎక్సలెంట్. రండి, ఇంకా రండి, అన్ని క్లాసుల వాళ్ళు వచ్చి రండి, వినండి, మొత్తం ఆల్ ద క్లాసెస్ పీపుల్ ఎవరైనా సరే వినండి, అర్థమైందా? నో ప్రాబ్లం. సో నో ఇష్యూ, మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. మీరు ఫీజు తర్వాత కట్టినా ఎప్పుడు కట్టినా ముందైతే రండి. మొన్న మన క్లాస్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ క్లాసులో మీరు ఫ్రీగా ఓపెన్గా ఉపయోగించుకోవచ్చు. నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ దేర్. ఓకేనా? ఎవరికైనా ఇబ్బంది లేదు. సరే, ఓకే సార్, బాగుంది. అయితే నేను మీ నుంచి ఐ వాంట్ టు టేక్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ పీపుల్. సో బికాస్ ఇట్ రిక్వైర్స్ సమ్ ఇన్పుట్ బాస్. అంటే మీరు కూడా ఏం చేస్తున్నారనేది మీకు తెలియాలి, నాకు కూడా తెలియాలి. కాబట్టి మీకు ఎస్ ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఈ బిల్డ్ చేయడానికి మనకి టూల్స్ ఏమున్నాయి? ఎవరు చెప్తారు? మావెన్ ఒకటే ఉందా, ఇంకేమైనా టూల్స్ ఉన్నాయా? బిల్డ్ టూల్స్, వాట్ ఆర్ ద అవైలబుల్ బిల్డ్ టూల్స్? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ గ్రాడల్ యాంట్ అవైలబుల్? కూడా ఉంది. గ్రాడల్ యాంట్. యాంట్ ఇంకా. ఎస్, ఓకే. ఇప్పుడు మాక్సిమం మన కేసులో వచ్చేసరికి ఇప్పుడు మావెన్ అనేది ఎక్సలెంట్ సూపర్ మోడల్ యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ ఏమో చెట్టుకు తగిలించి నిద్రపోతున్నారు ఏందా బాబు? చెట్లు తగిలించి నిద్రపోతే ఎట్టమ్మా? పేరెంట్స్ ఇబ్బంది పడతారు. సరే, ఫ్రెషర్లు అంటే ఎట్టో ఒకటి, ఎక్స్పీరియన్స్డ్ నోరు తెరవండి బాబు. మీరు క్లైమ్ చేసేవాళ్ళు 4 years తిరగదీస్తా, పొడుస్తా, నలిపేస్తా, చింపేస్తా అంటే కుదరదాడా? తల్లిదండ్రులు మోసం చేసినట్టయితే. నోరు తెరవాలి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, డోంట్ క్వైట్ కామ్, ఎక్స్పీరియన్స్డ్. ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్లైమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాట్లాడాలి, రాసుకోవాలి జాగ్రత్తగా పేపర్ పెన్ను తీసుకొని. ఫ్రెషర్స్ ఏముంది, ఈ సంవత్సరం కాక 5 ఏళ్ళు టైం ఉంది వాళ్ళకి. 2030 వాళ్ళది 2030లో అయినా ఎవడు అడిగేవాళ్ళు లేడు వాళ్ళని. ఈరోజు ఎక్స్పీరియన్స్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎస్, ఎక్స్పీరియన్స్డ్ గైస్, యూ మస్ట్ రెస్పాండ్. ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ కాదు. ఐ డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం. ఎక్స్పీరియన్స్డ్ నేను అడుగుతున్నా, అర్థమైనా? ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్డ్ ముందు మనకి రెస్పాండ్ అవ్వాలి. ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు డూ దట్. ఓకే, గుడ్. ఫ్రెషర్స్ అనేది కౌంట్ కాదు, వాళ్ళకి ఇప్పుడు తెలియదు జీవిత సత్యం. మీరు కొంచెం రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సరే. మనోడు చెప్పాడు, మనోడు ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ మనకు తెలియదు, కానీ రెస్పాండ్ అయితే అవుతా ఉంటాడు స్ట్రైట్ గా. నేర్చుకో మా కోర్సు జాగ్రత్తగా. కోర్సు బాగలేదు, ఇది మంచిది కాదు అనుకోకు మళ్ళీ. కోర్సు మంచిదే, దుమ్ము రేపే కోర్సు ఇది, కోట్లు సంపాదించే కోర్సు ఇది. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా జాగ్రత్త నేర్చుకో. అన్ని ఆన్సర్లు చెప్తావు, కోర్సు అంటే మంచిది కాదంటావు. ఏందో నాకు అర్థం కాదు నీ ఫీడ్బ్యాక్. సరే, గుడ్. సో ఇది యాక్చువల్గా బాగుంది. అయితే ఇక్కడ నేను చెప్పాను, ఏమని చెప్పాను? నాట్ ఓన్లీ ఇన్స్టాలింగ్ ద మావెన్ ప్లగ్ఇన్ ఇన్ జెంకిన్స్, యూ మస్ట్ కాన్ఫిగర్ దిస్. అంటే కాన్ఫిగర్ అంటే ఏంది? యూ మస్ట్ ఇన్ఫార్మ్ ద లొకేషన్ ఆఫ్ ద మావెన్ టూల్ సో దట్ జెంకిన్స్ కెన్ అండర్స్టాండ్. ఓహో, అంటే జస్ట్ నీవు జెంకిన్స్ అనే సర్వర్లో, జెంకిన్స్ అనే దాంట్లో, ఎస్ ఫ్రెండ్స్, ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన జెంకిన్స్ కి అర్థం కాదు వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, మావెన్ ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు జెంకిన్స్ అంటే ఏంది అసలు? యాక్చువల్ గా సిఐసిడి టూల్. ఆ సిఐసిడి టూల్ ఓపెన్ చేస్తావు. సిఐసిడి టూల్ ఓపెన్ చేయగానే ఇదిగో అవైలబుల్ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్. ఓకే, అవైలబుల్ ప్లగ్ఇన్స్ ఆప్షన్స్ లో మావెన్ చూపించింది. ఓకే, ఆ మావెన్ చూపించిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది ప్లగ్ఇన్. అర్థమైందా? ఎస్, జెంకిన్స్ ఓపెన్ చేయగానే అవైలబుల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్ గా అవైలబుల్ ప్లగ్ఇన్స్ ఆప్షన్ లో మనం యాక్చువల్ గా మావెన్ అని ఇస్తాం. అప్పుడు మావెన్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకే, ఇన్స్టాలేషన్ అయింది, కానీ అసలు మావెన్ టూల్ ఎక్కడ ఉందో జెంకిన్స్ కి మనం చెప్పాలి అంటున్నా. చెప్పేదాన్నే కాన్ఫిగరేషన్ అంటాము. ఓహో, అదే విషయం. ఎస్, వి మస్ట్ ఇన్ఫార్మ్ టు ద
జెంకిన్స్. అదర్వైజ్ జెంకిన్స్ డజంట్ నో మావెన్. మావెన్ గురించి జెంకిన్స్ కి తెలియదు. మరి దీన్నే మనం కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేయాలి అంటే ఈ మావెన్ కే చేయాలా? ఎస్, మావెన్ కే కాదు, దేనికైనా. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్? ఆర్ యు అండర్స్టాండింగ్ మై పాయింట్స్? ఎస్, జెంకిన్స్ అండ్ మావెన్ షుడ్ నో ఈచ్ అదర్. yes or no? To build a code, a source code, to build a source code, to build a source code, source code ని బిల్డ్ చేయడానికి మావెన్ కి జెంకిన్స్ కి మధ్యలో కనెక్షన్. ఎస్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఈ మావెన్ అనేది ఏం చేస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, ఈ మావెన్ అనేది ఏం చేస్తుంది? బిల్డ్ చేసి పెట్టిద్ది, అంతేగా? అరే, ఈ మావెన్ అనేది బిల్డ్ చేస్తుంది అంతే. మావెన్ అనేది బిల్డే చేసేది, వేరేది ఏం చేయదు అసలు యాక్చువల్ గా. కానీ ఈ జెంకిన్స్ అనేది మావెన్ మీదే మావెన్ మీదే బేస్ అవ్వదుగా. ఎందుకు? అసలు ఇప్పుడు జెంకిన్స్ అనే దానికి సోర్స్ కోడ్ కావాలి కదా. అప్పుడు సోర్స్ కోడ్ కోసం వీడు ఇంకొక డిపెండెన్సీ ఉంది ఇక్కడ. ఎవడోడు? గిట్ హబ్. ఓహో, గిట్ హబ్ డిపెండెన్సీ ఉంది. మరి ఇప్పుడు ఈ డిపెండెన్సీ ఉంది, నువ్వు గిట్ హబ్ అనే ప్లగ్ఇన్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తావు. ఓకే, ఇన్స్టాల్ ద గిట్ హబ్ ప్లగ్ఇన్. ఎక్సలెంట్, సూపర్. మరి గిటాబ్ ప్లగ్గిన్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నావు, ఎట్లాగా? ఏం లేదు, గిటాబ్ ప్లగ్గిన్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఏం లేదు, సింపుల్ గా నువ్వు ఇదిగో అవైలబుల్ ప్లగ్గిన్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ? జెంకిన్స్ లోకి వెళ్తే ఎలాగెళ్ళాలి ఏంది? పింటూ నేను చెప్తా. అవైలబుల్ ప్లగ్గిన్స్ అని ఉంటుంది. ఓకే, అవైలబుల్ ప్లగ్గిన్స్ అని క్లిక్ చేస్తే సెర్చ్ బటన్ వస్తుంది. అర్థమైందా? సెర్చ్ బటన్ లో గిట్ అని నొక్కితే వెంటనే వచ్చేసి అవైలబుల్ ప్లగ్ఇన్ గిట్ అని వచ్చేస్తుంది. ఆ గిట్ హబ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే గిట్ హబ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది. గిట్ హబ్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది. ఓకే, బాగుంది. కానీ కానీ ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసావు, గిట్ హబ్ ప్లగ్ఇన్ ఎక్కడ? జెంకిన్స్ లో. కానీ ఈ జెంకిన్స్ కి ఇదిగో ఇక్కడున్న గిట్ హబ్ రిపాజిటరీ, ఆ రిపాజిటరీలో ఉన్న సోర్స్ కోడ్ యూఆర్ఎల్ లింక్ తెలియదే. అంతే కదా, ఆ లింక్ తెలియజేయాలి మనం అంటున్నా. అంటే జెంకిన్స్ లో గిట్ హబ్ అనేది ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన జెంకిన్స్ కి గిట్ హబ్ కి కనెక్షన్ ఏర్పడదు, తెలియదు. మరి తెలియాలంటే ఏం చేయాలి? ఎస్, వి మస్ట్ గివ్ ద ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ గిట్ హబ్ రిపాజిటరీ కోడ్. ఈ గిట్ హబ్ లో ఉన్న ఈ ఏదైతే ఉందో ఆ గిట్ హబ్ రిపాజిటరీది మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? జెంకిన్స్ లో ఇవ్వాలి మనం. అంటే ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే జనరల్ గా మనం, ఎస్ ఫ్రెండ్స్, ఇది 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 మావెన్ స్టోరీ అయిపోయింది బాస్. మావెన్ స్టోరీ ఏంది? ప్లగ్ఇన్ చేసాం, మావెన్ ఎక్కడ ఉందో జెంకిన్స్ కి చెప్పాం, అదే కాన్ఫిగరేషన్ అంటున్నాం. ఇప్పుడు ఏంది ఈ స్టోరీ? అసలు కోడ్ లాక్కోవాలి కదా, జెంకిన్స్ లోపలికి కోడ్ రావాలి కదా. మరి జెంకిన్స్ లోపలికి కోడ్ రావాలంటే అసలు కోడ్ ఎక్కడుంది? గిట్ హబ్ లో ఉంది. మరి జెంకిన్స్ కి గిట్ హబ్ కి మధ్యలో టాక్స్ నడవాలిగా ఇప్పుడు. మరి టాక్స్ నడవాలంటే గిట్ హబ్ అనేది, గిట్ హబ్ లో సోర్స్ కోడ్ ఎక్కడుందో మనం చెప్పాలి. అసలు గిట్ హబ్ ని యాక్సెస్ చేసుకునేదానికి దీనికి మనం పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. అసలు గిట్ హబ్ అనేది కోడ్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది మనకు తెలుసు ఆల్రెడీ. గిట్ హబ్ లో మన కోడ్ ఎలా మెయింటైన్ చేస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, గిట్ హబ్ ఓకే, గిట్ హెచ్యు హబ్, గిట్ హబ్. ఓకే, బాగుంది, గిట్ హబ్. సరే, మరి ఈ గిట్ హబ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, బాగుంది. మరి గిట్ హబ్ లో మనకి రెండు ప్రదేశాలు ఉంటాయి, ఆల్రెడీ నేను చెప్పాను. గిట్ హబ్ అనేది ఏంది? స్టోరేజ్ ఏరియా, స్టోరేజ్ ఏరియా, స్టోరేజ్ ఏరియా లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, ఎస్సిఎం. ఏది? స్టోరేజ్ అంటే క్లౌడ్ స్టోరేజ్ ఏరియా. ఇది జస్ట్ ఇదే. దాంట్లో రెండు ఉంటాయి యాక్చువల్ గా, రెండు రెండు లొకేషన్స్ ఉంటాయి యాక్చువల్ గా. దిస్ ఇస్ లొకేషన్ నెంబర్ 1, దిస్ ఇస్ లొకేషన్ నెంబర్ 2. అదే రెండు లొకేషన్స్ ఉంటాయి. ఎక్కడ? గిట్ హబ్ లో రెండు లొకేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లొకేషన్ వేరు, సెకండ్ లొకేషన్ వేరే యాక్చువల్ గా. ఫస్ట్ లొకేషన్ ఏంటంటే పబ్లిక్ లొకేషన్. రెండో లొకేషన్ ఏంటంటే ప్రైవేట్ లొకేషన్. ఇది గిట్ హబ్ లోన, గిట్ హబ్ లోనే రెండు లొకేషన్ ఉంటాయి. లొకేషన్ నెంబర్ 1, లొకేషన్ నెంబర్ 2, రెండు లొకేషన్స్ ఉంటాయి. జనరల్ గా పబ్లిక్ లొకేషన్ వేరు, ప్రైవేట్ లొకేషన్ వేరు. అయితే పబ్లిక్ లొకేషన్ లో మనం ఏదన్నా సరే, ఇదిగో ఇదిగో ఈ డెవలపర్ ఇక్కడ ఉన్నాడు, పొరపాటులో డెవలపర్ ఇక్కడ ఉన్నాడు, తను డైరెక్ట్ గా డెవలపర్ మిషన్ ఇది, ఈ మిషన్ నుంచి డైరెక్ట్ గా పుష్ చేస్తాడు కోడ్. ఈ డెవలపర్ అనేవాడు పొరపాటున ఈ కోడ్ అనేది పబ్లిక్ రిపాజిటరీలో పుష్ చేస్తే ఈ కోడ్ ఇక్కడికి వచ్చింది.
పబ్లిక్ లోకి ఎప్పుడైతే ఈ డెవలపర్ అనేవాడు పుష్ చేశాడో ఆ కోడ్ అక్కడికి వచ్చిందో దిస్ కోడ్ విజిబుల్ టు ఆల్. ప్రతి వ్యక్తికి ఈ కోడ్ కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా తన మిషన్ లోకి క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే టేకింగ్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ గిట్ హబ్ రిపాజిటరీ టు యువర్ లోకల్ మిషన్. దిస్ ఇస్ కాల్డ్ క్లోన్. సో ఇది నీ సర్వర్ అబ్బా, ఇది నీ సర్వర్, ఇది నీ మిషన్ అన్నా సర్వర్ అన్న ఒకటే. ఆర్ దిస్ ఈజ్ లోకల్ మిషన్, దిస్ ఈజ్ యువర్ లోకల్ మిషన్ అంటే నీ సర్వర్ ఇది. అప్పుడు నేనేం చేస్తాను, పబ్లిక్ లో ఉన్న ఈ కోడ్ ని డైరెక్ట్ గా క్లోన్ అనే ఆప్షన్ ఉపయోగించి గిట్ క్లోన్ ఉపయోగించి ఇక్కడికి తెచ్చుకుంటా నా సర్వర్ లోకి, అంతే. మళ్ళీ అదే డెవలపర్ ఇంకో డెవలపర్ మళ్ళీ రాశాడు అనుకో, మళ్ళీ వాడి కోడ్ కూడా ఇక్కడ పుష్ చేశాడు అనుకో, అప్పుడు మళ్ళీ నేను తెచ్చుకుంటా. అప్పుడు కోడ్ పబ్లిక్ అయిపోతుంది. నాన్ సెన్స్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గిట్ హబ్ లో పబ్లిక్ లో మనం రియల్ టైంలో పని చేయం. అంటే రియల్ టైంలో అంతా కూడా ఎట్లా చేస్తామంటే ఇదిగో ప్రైవేట్ రిపాజిటరీని ఉపయోగించుకుంటాం. ఇది కాదు, ఇది పబ్లిక్. యాక్చువల్ గా దిస్ ఇస్ పబ్లిక్. వీఆర్ నాట్ యూజింగ్ దిస్ పబ్లిక్ రిపాజిటరీ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో ఏం ఉపయోగిస్తాం, ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది. అంటే డెవలపర్ రాసిన ఏ కోడ్, ప్రతి కోడ్ కూడా వాడు ముందు ఇన్స్ట్రక్షన్ చేస్తాడు, ఏరే డెవలపర్ ప్లీజ్ పుష్ దిస్ కోడ్ ఇంటూ ప్రైవేట్ రిపాజిటరీ. అప్పుడు కోడ్ అంతా అంటే డెవలపర్ ఏం చేస్తాడు, తన మిషన్ కి ఇదిగో ల్యాప్టాప్, ఇది ల్యాప్టాప్ నుంచి తన మిషన్ కనెక్ట్ అయ్యి తన మిషన్ లో కోడ్ రాస్తాడు. కోడ్ రాసి ఇక్కడ పుష్ చేస్తాడు, అంతే. ఆ పుష్ అనేది ఎక్కడికి నడిసిద్ది, ప్రైవేట్ రిపాజిటరీలోకి నడిసిద్ది. అప్పుడు ప్రైవేట్ రిపాజిటరీలో కోడ్ ఉంటుంది యాక్చువల్ గా. మళ్ళీ ఇంకో డెవలపర్ ఉంటాడు, వాడు ఏం రాస్తాడు, మళ్ళీ తన ల్యాప్టాప్ నుంచి కోడ్ రాస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ పుష్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అప్పుడు అంటే ఈ ప్రైవేట్ రిపాజిటరీలో కోడ్ అనేది ఉండటం వల్ల నో బడీ కెన్ యాక్సెస్ దిస్ కోడ్. వై? దిస్ ఇస్ అ ప్రైవేట్ రిపాజిటరీ. ఈ ఆన్సర్ మీరు చెప్పగలగాలి ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో. ఎస్, రియల్ టైంలో ఇది మనం ఉపయోగించేది. రియల్ గా చెప్పాలంటే అంటే ప్రైవేట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ మాత్రమే మనం పుష్ చేస్తాము, ఆ కోడ్ మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. దిస్ ఇస్ వాట్ రియల్ టైం ప్రాజెక్ట్. పబ్లిక్ అంటే అది మనం శాంపిల్ కోసం ఉపయోగించుకునేది పబ్లిక్. ఆ ప్రైవేట్ లో కూడా ఈ కోడ్ అనేది ఏ బ్రాంచ్ లోకి వెళ్తున్నామో చూసుకోవాలి. మళ్ళీ మెయిన్ బ్రాంచ్, ఇంకో డెవలప్మెంట్ బ్రాంచ్, స్టేజ్ బ్రాంచ్, ప్రొడక్షన్ బ్రాంచ్, చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఏ బ్రాంచ్ లో ఉందో కోడ్ చూసుకోవాలి, ఎక్కడికి పుష్ చేస్తున్నావు చూసుకోవాలి నువ్వు. సో తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి నువ్వు. ఎస్, ఎక్కడికి? నీ లోకల్ మిషన్ కి క్లోన్ చేసుకొని అప్పుడు నువ్వు ఆ కోడ్ని ఏదైనా చేసుకోవచ్చు. కానీ నీ లోకల్ మిషన్ లోకి కోడ్ రావాలంటే ఇక్కడ ఈ ప్రైవేట్ రిపాజిటరీకి సంబంధించి అసలు నీకు సంబంధించి నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్, నీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా నీ దగ్గర ఉండాలి. అదర్వైజ్ దిస్ విల్ నాట్ అలౌ యూ. దిస్ ప్రైవేట్ రిపాజిటరీ విల్ నాట్ అలౌ యూ. మరి ఈ క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఎవరు ఇస్తారు? యాక్సింగ్. ఎస్, కంపెనీ వాళ్ళు ఇస్తారు. నీకు ఎవరైతే పిఓసి ఉన్నాడో కాంటాక్ట్, నీకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు నీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. ఏ బాస్, please use these credentials when you access this code from this GitHub private repository. Please access like this. Please use these credentials like this. Please use this URL like this అని వాళ్ళు ఇస్తారు నీకు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి చేసుకుంటావు. అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు. మరి ఇక్కడ ఇక్కడ గిట్హబ్ ఈ కోడ్ URL ఇవ్వాలి. ఆ కోడ్ ని కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా మనం ఇవ్వాలి అంటున్నా నేను. ఓహో, యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా మరి ఇవ్వాలి. చూసారా? మరి ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ జెంకిన్స్ అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఇదే కేసులో జెంకిన్ ఇక్కడ ఉన్నాడబ్బా. జెంకిన్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడుండి జెంకిన్ ఇక్కడ ఉన్నాడు. జెంకిన్ అనేది మరొక సర్వర్లో ఉన్నాడు. ఉండి వాడు ఏం చేశాడంటే అవైలబుల్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్కి వెళ్ళాడు. జెంకిన్స్ లో అవైలబుల్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అది చెప్తా నేను ఏందని. అవైలబుల్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, అవైలబుల్ ప్లగ్గిన్స్ సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ బాక్స్ ఇట్లా క్లిక్ చేస్తే గిట్హబ్ అనేది కనపడింది. ఓకే, కనపడితే దాన్ని ఇన్స్టాల్ చేసా. అప్పుడు ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గిట్హబ్ వచ్చింది అనుకో, గిట్హబ్ ప్లగ్గిన్ వచ్చింది అనుకో. ఓకే, అంటే బై డిఫాల్ట్ గా అదే ఇన్స్టాల్ అయ్యింది. నేను చెప్తున్నా, అలాగే ఇన్స్టాల్ చేసావు నువ్వు అనుకో, ప్లగ్గిన్ వచ్చిందని అనుకో. అనుకున్న తర్వాత అప్పుడు వెంటనే జంకినోడు, జంకిన్ ఇదిగో, గిట్హబ్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసా, నీ కోడ్ అంతా నాకు రావాలా అన్నావు అనుకో. హూ ఆర్ యూ, ఎవడరా నువ్వు? జంకిన్ అయితే ఏందిరా, ప్లగ్గిన్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే నాకేందిరా, నాకు నీకు సంబంధం ఏంది?
నువ్వు ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకుంటే నా కోడ్ నీకు పంపించాలా? అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా గిట్హబ్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కోడ్ అంతా నాకు రావాలమ్మా అంటే పంపిస్తామా? నో, నో. అది విషయం. అంటే ఇక్కడ ఎలాగైతే నువ్వు ఇక్కడ క్లోన్ చేసుకోవడానికి క్రెడెన్షియల్స్ అనేది యూఆర్ఎల్ అనేది తీసుకుంటున్నావో, ఇక్కడ కూడా జెంకిన్ అనేది క్లోన్ చేసుకోవడానికి ఈ యూఆర్ఎల్, ఎస్ ఫ్రెండ్స్, ఈ యూఆర్ఎల్ ఈ తర్వాత దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో క్రెడెన్షియల్స్ ఇక్కడ జెంకిన్స్ అనేవాడికి ఇవ్వాలి. అదర్వైజ్ జెంకిన్స్ విల్ నాట్ యాక్సెస్ దిస్ కోడ్. అంతే కదా, కోడ్ యాక్సెస్ ఎలా చేసుకునిద్ది? ఇక అట్లనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు అందరు కూడా సింపుల్ గా జెంకిన్ ఇన్స్టాల్ చేసుకొని జెంకిన్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకొని రెడీ కూర్చొని ఏ కోడ్ నాకు కావాలంటే హు ఆర్ యూ అనేది. ఇప్పుడు అసలు స్టోరీ మీకు అర్థమైంది. అర్థమైందా? అంటే ప్రతివాడు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకొని జెంకిన్ అక్కడ జెంకిన్ కి గిట్హబ్ కి కనెక్షన్ అయ్యే ప్లగ్గిన్ తీసుకుంటే ఆ కోడ్ వచ్చి అక్కడ ఎందుకు పడిద్ది? ఆ సోర్స్ కోడ్ నో, అది జరగని పని. మరి ఏం చేయాలి? ఎస్, వి మస్ట్ కాన్ఫిగర్ దిస్ డీటెయిల్స్ ఇన్ జెంకిన్స్. అంటే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేస్తున్నాగా, కరెక్టే, ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు, ప్లగ్గిన్ ద్వారా కనెక్షన్ ఏర్పడింది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ గా వీటికి మధ్య కనెక్షన్ అనేది ఏర్పడదు. జస్ట్ ప్లగ్గిన్ అనేది దానికి దీనికి మధ్య కనెక్టర్ మాత్రమే, అంతేనా? సో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఈ స్టోరీ అంతా మనం దానికి చెప్పాలి జెంకిన్స్ కి. అప్పుడు కనెక్షన్ అంతా మనం అంటే ఈ లొకేషన్ అంటే ఈ యూఆర్ఎల్ సోర్స్ కోడ్ ఉన్న యూఆర్ఎల్ అంటే గిట్హబ్ సోర్స్ కోడ్ యూఆర్ఎల్. వాట్ ఇస్ దిస్? గిట్హబ్ సోర్స్ కోడ్. ఇదంతా పెద్ద ప్రాసెస్ బాస్, మీకు ఏమో చిన్నపిల్లలు పిచ్చోళ్ళు అర్థం చేసుకోలేరు మీరు. టైం బట్ టేకింగ్ ప్రాసెస్, ఇది ఏం మామూలు కోర్స్ కాదు, ఇది పిచ్చి పట్టే కోర్సు. ఎందుకు ఇస్తున్నారు కోట్లు కోట్లు ప్యాకేజీ? 40 lakhs 50 lakhs కూడా ఉంది డెవాప్స్ ఇంజనీర్కి. ఎందుకు ఇస్తున్నారు? పిచ్చి పిచ్చిగా నేర్చుకుంటే ఈ కోర్సు రాదు. పిచ్చితనం మానేసేయండి, ప్రొఫెషనల్ గా ఎదగటం నేర్చుకోండి. ప్రొఫెషనల్ లుక్, ప్రొఫెషనల్ మాటలు, ప్రొఫెషనల్ విధానం, జాబ్ కొట్టడం, కారు వేసుకొని ఇంటికి వెళ్ళటం, అది మనకు కావాల్సింది. ఓకే, అట్లాగే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు గిట్ హబ్ సోర్స్ కోడ్, ఓకేనా? సోర్స్ కోడ్, గిట్ హబ్ సోర్స్ కోడ్ యూఆర్ఎల్, ఎస్, ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి నేను చూపిస్తా. ఓకే, యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? క్రెడెన్షియల్స్ కూడా నువ్వు ఎంట్రీ చేయాలి. యూ మస్ట్ ఎంటర్ ద క్రెడెన్షియల్స్ ఆల్సో. దట్ మీన్స్ వాట్? యూ మస్ట్ యాడ్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ గిట్హబ్ ఇన్ యువర్ జెంకిన్స్. ఓహో, జెంకిన్స్ లో క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేయాలి. ఎస్, యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వేర్ వీఆర్ గెట్టింగ్ ది సోర్స్ కోడ్, which branch? Yes, we must mention the branch name also. We must specify the branch name also. We must specify. Yes, specify చేయాలి బ్రాంచ్ నేమ్ కూడా. ఎస్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. అలాగా ఈ గిట్హబ్ సోర్స్ కోడ్ యూఆర్ఎల్, ఈ క్రెడెన్షియల్స్, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఏ బ్రాంచ్, అది డెవ్వా, అది స్టేజా, అది ప్రోడా, ఏది అనేది చేసుకోవాలి. ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. అది మెయినా, ఎస్ ఆర్ నో, అది మెయిన్ బ్రాంచా, ఎస్. ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ? జెంకిన్స్ లోనే. అంటే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి బాస్. ఓహో, ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇవన్నీ చేయాలా? అప్పుడు మనం క్లోన్ చేసుకోగలం. ఏది? సోర్స్ కోడ్ని. సోర్స్ కోడ్ని క్లోన్ చేసుకోగలం. ఎక్కడికి? జెంకిన్స్ లోకి. అప్పుడు జెంకిన్స్ లోకి సోర్స్ కోడ్ని క్లోన్ చేసుకోవడానికి సంబంధించిన జాబ్ మనం రాసుకొని, ఎస్, ఆ జాబ్ రాసిన తర్వాత మరొక జాబ్ బిల్డ్ చేసుకోవడానికి ఇంకో జాబ్ రాస్తాం. అప్పుడు ఈ మ్యావెన్ కి దీనికి ప్లగ్గిన్ కనెక్షన్ కాన్ఫిగర్ అంతా అయిపోయింది. ఈ గిట్ హబ్ కి దీనికి మొత్తానికి కాన్ఫిగర్, క్రెడెన్షియల్స్, బ్రాంచెస్, గిట్ హబ్ సోర్స్ కోడ్ యూఆర్ఎల్ మొత్తం చేసేసాం. ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది చేసినందువల్ల ఇప్పుడు బిల్డ్ కొడితే మొత్తం వచ్చి పడిద్ది. అప్పుడు సోర్స్ కోడ్ నుంచి కోడ్ తీసుకోవడం జరిగిద్ది. ఆ సోర్స్ కోడ్ మళ్ళీ బిల్డ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యావెన్. ఆవిడ బిల్డ్ అయితే ఏంది, మనకి బిల్డ్ ఫైల్ వచ్చేసింది. అది అవుట్పుట్. ఇది అసలు మనం థియరిటికల్ గా ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఈ థియరీ లేకుండా టైపింగ్ చేసి చూపిస్తే యూ విల్ బికమ్ ఎ టైపిస్ట్, యూ విల్ బికమ్ ఎ డేటా ఎంట్రీ ఆపరేటర్. అది పక్కా ఫ్రాడ్, అది పక్కా పక్కా మోసం, అంతే ఇక కోర్స్.
కొంచెం ముగ్గురు కూడా జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంత నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఖాళీ ఉందంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగించుకోవాలా. ముఖ్యంగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే సింగిల్. ఎక్కువ మందితో కూర్చున్నావా నీకు ఇంకా నేనేం చెప్పలేను. నీది అయిపోయినట్టే, నీ బతుకు వేస్ట్ గా వర్కౌట్ అవ్వదు అది సాఫ్ట్వేర్ లో మాత్రం. అదే అకాడమిక్ లో రేపో ఎల్లుండో ఎగ్జామ్స్ రాస్తున్నావా, కూర్చో, 10 మంది కాదు 100 మందిలో కూర్చో. 100 మంది ఆన్సర్లు చెప్తారు, ఆ ఆన్సర్లు చెవికి ఎక్కించుకో, పోయి అక్కడ రాసేసేయి. పేపర్ మీద రాయటమేగా, పెన్ను తీసుకొని అయిపోతావు సక్సెస్. అది అకాడమిక్ స్టైల్, ఇది సాఫ్ట్వేర్ స్టైల్. ఈ రెండిటికి ట్రైనర్స్ చెప్పలేకపోవడం వల్లే స్టూడెంట్స్ జాబ్ కొట్టలేకపోతున్నారు. ముఖ్యంగా అది, ముఖ్యంగా మెయిన్ రీజన్ అది. మరి ఎస్ ఫ్రెండ్స్, సో ఇది యాక్చువల్ గా ఇది ఇదే. మరి ఇప్పుడు మనం చేయాల్సింది, ఎస్ ఫ్రెండ్స్, మనం టోటల్ గా చేయాల్సింది ఏంటంటే, అంటే ఏం లేదు, ఏదైనా సరే ఒక జాబ్ రన్ అవ్వాలన్నా, ఒక ఇది రన్ అవ్వాలన్నా, అసలు ఒక మ్యావెన్ నుంచి తీసుకోవాలన్నా, టోటల్ గా జెంకిన్స్ షుడ్ నో ద గిట్ హబ్, జెంకిన్స్ షుడ్ నో ద మ్యావెన్. ఎస్ ఫ్రెండ్స్, జెంకిన్స్ షుడ్ నో ద గిట్ హబ్ లొకేషన్, జెంకిన్స్ షుడ్ నో ద మ్యావెన్ లొకేషన్. How they will know each other? Where is your Maven? Where is your GitHub repository? Yes, only through plugin. ప్లగ్ఇన్ ద్వారా తెలుసుకునేది అనమాట. బట్ ప్లగ్ఇన్ ద్వారా తెలుసుకోవటానికంటే ముందే దానిని మనం చెప్పాలి. ఎస్, ఆ సైడ్ అలా చెప్పాలి, ఈ సైడ్ ఇలా చెప్పాలి. ఆ సైడ్ అంటే ఏంది, గిట్ హబ్ నుంచి తీసుకోవడానికి అట్లా చెప్పాలి. ఈ సైడ్ అంటే ఏంది, మ్యావెన్ ఇది ప్యాక్ చేయడానికి ఇట్లా చెప్పాలి. జెంకిన్స్ ఇక్కడ ఉంటాడు, దీని మధ్యలో ఎవడు ఉంటాడు, ప్లగ్ఇన్ ఉంటాడు. దీని మధ్యలో ఎవడం, ప్లగ్ఇన్ ఉంటాడు. ప్లగ్ఇన్ అనేది ఏంది, ఎస్, మాట్లాడుకోవడానికి ఉపయోగించే వస్తువు. ఓన్లీ త్రూ ప్లగ్ఇన్ వీ కెన్ టాక్ టు మ్యావెన్, ఓన్లీ త్రూ ప్లగ్ఇన్ వీ కెన్ టాక్ టు గిట్ హబ్. మరి మాట్లాడాలంటే ముందుగానే ఇదంతా జరిగి ఉండాలి, కాన్ఫిగరేషన్ జరిగి ఉండాలి. నీకు వీడికి మధ్య కనెక్షన్ ఉండాలి, నీకు వీడికి మధ్య కనెక్షన్ ఉండాలి అట్లా. ఎస్ ఫ్రెండ్స్, సో my requirement is to install a plugin now. Yes friends, so if you want to work with Maven, yes you required a, yes friends, if you want to work with a Maven, you required a plugin. If you want to work with a Gradle, if you want to work with a Gradle, you must install a Gradle plugin. If you want to work with another tool, yes we must install another tool plugin. If you want to work with a GitHub, yes we must install the GitHub plugin. Okay, yes, super. Where to install all these plugins? Yes, in my Jenkins server. Yes, in my Jenkins. అసలు ఎక్కడ ఈ ప్లగ్గిన్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి, వేర్ షుడ్ ఐ ఇన్స్టాల్, అది ఎలా చేయాలి, ఏంది ఈ స్టోరీ అంతా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూసి అదంతా చూద్దాం. కొంచెం దీన్ని నోట్స్ రూపంలో కొంచెం ప్రాక్టీస్ చేసి కొంచెం సరదాగా వినండి. ఏ అదర్ నోట్స్ తీసుకోగాకండి, ఏది కూడా అసలు అవసరం లే. నీకు నువ్వే బుల్లెట్ పాయింట్స్ రాసుకో, రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ నేను 10 పాయింట్లే రాసుకోగలుగుతున్నాను, ఈ 10 పాయింట్లే అక్కడ చెబితే నేను క్లిక్ అవుతాను ఇంటర్వ్యూలో అనేది మీ డౌట్. కానీ ఆ 10 పాయింట్లోనే విషయం ఉందన్న సంగతి నీకు తెలియదు. నేను రాసిచ్చిన 100 లైన్స్ లో కంటే నువ్వు రాసిన 10 లైన్స్ లోనే విషయం ఉంటుంది యాక్చువల్ గా. ఎందుకు, అంత అర్థం చేసుకొని రాసిన కెపాసిటీ అది. ఇదేంది, నేను చిన్న 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 1 2 3 4 రాసి రాసి 100 లైన్స్ రాస్తా. 100 లైన్స్ నువ్వు చదివేది ఎప్పుడు, 10 లైన్స్ చదవటం బెస్టా, 100 లైన్స్ చదవటం బెస్టా? అందులో కూడా పిన్ టు పిన్ పాయింట్స్ నువ్వు రాసేయి. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా, ఏ వెబ్సైట్ మీద ఆధారపడకుండా, ఏ కోడ్ మీద ఆధారపడకుండా జస్ట్ దీన్ని ఇట్లా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకో. ఒక డార్క్ రూమ్ లో కూర్చో. ఉద్యోగం ఎందుకు రాదో చెప్పు, నాకు మెయిల్ ఉద్యోగం, నేను ఇదిగో డార్క్ రూమ్ లో 2 నెలలు కూర్చున్నా కేకే, నువ్వు చెప్పిన మాటలని, నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు, నాకు మెయిల్, నేను ఎందుకు చేయాలో చేస్తా. నేను నీకు ఇంటర్వ్యూ కూడా పెడతా తప్పకుండా, డార్క్ రూమ్ లో నువ్వు కూర్చుంటే. ఎస్, ఓకే. So let us stop here for today and we discuss tomorrow, and take all these things in a positive manner. Don't take in a negative manner. Try to coordinate with us. Yes, friends. Try to coordinate with us means what? Send a mail. Yes, friends. Send a mail, connect with me, and try to get your doubts. Yes, friends. Okay. Thank you. Thank you so much, and see you tomorrow. Bye. Bye, friends.